ఏమా, ఏంటి సంగతి? కాలం మనకు అనుకూలంగా ఉంది. సాకేత్ జైలుకెళ్ళాడు. మంగమ్మ హాస్పిటల్లో జాయిన్ అయింది. హార్ట్ అటాక్, సర్జరీ చేయాలట. నా నటన ఫలించింది. హాస్పిటల్లో ఎవ్వరూ అవసరం లేదు, ఈ ఊర్మిళ ఉంటే చాలు అంది. వెరీ గుడ్. ఇంకో శుభవార్త. ఏంటిది? ఆస్తి దక్కించుకునే విషయంలో ఫెయిల్ అయ్యా అనుకున్నా. సీత కూడా తనే గెలిచాను అంది. సాకేత్ని ఎలా అయినా రక్షించుకుంటా అంది. కానీ రఘురామే ఫోన్ చేసి తను సైన్ చేసిన డాక్యుమెంట్స్ మీద సీతతో సైన్ చేయించిస్తానన్నాడు. అదతనికిచ్చి నిన్ను కలుద్దామని వచ్చాను. చాలా మంచి వార్త చెప్పావు. ఆ రఘురాం సీతంత తెలివైనవాడు కాదు. కాస్త నీతి నిజాయితీ ఉన్న మనిషి. ఆ పేపర్స్ ని చేతికి రాగానే ఆ మంగమ్మని తిరిగి ఇంటికి రాకుండా చెయ్యాలి, పైకి పంపెయ్యాలి. వాళ్ళు ఆ చావు గొడవలో ఉండగానే ఆ సాకేత్ని చావుకి దగ్గర చెయ్యాలి, ఉరికంబం ఎక్కించాలి. మంగమ్మని ఎలా లేపేయాలి? నేను చెప్తానుగా. ఈ రాత్రికే ఆవిడ స్వర్గ ప్రయాణానికి ఏర్పాటు చేస్తా. జాగ్రత్త, మూడో కంటికి తెలియకూడదు. అలాగే వస్తా. నా కోరిక నెరవేరబోతోంది మంగా. నిన్ను పాడ మీద చూడాలని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నా. స్వర్ణ, సీత, ఊర్మిళ వస్తుంది, జాగ్రత్త. నాకే వార్నింగా? మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి బెదిరిస్తున్నావా? భర్తగా ఆర్డర్ వేస్తున్నాను. సంతకం గురించి అయ్యుంటుంది. నేనెంత భార్యనైనా ప్రతిదానికి తలొంచాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి ఎదిరిస్తున్నావా? నా మనసుకి నచ్చకపోతే ధిక్కరిస్తాను. సీతమ్మ గారు, నేను చిన్నదాన్నే కావచ్చు, పెళ్లి కాని దాన్ని కావచ్చు, కానీ మీరలా అనటం అంత మంచిది కాదమ్మా. ఏంటే మంచిది కాదు? అసలు మా ఫ్యామిలీ విషయం నీకెందుకే? అవును, నిన్న అమ్మమ్మ గారు హాస్పిటల్లో తోడుగా ఉండమన్నారు కదా, వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,